గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భారతంలో విశేషాలు యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా మరి అంటే మూలాన్ని అనుసరించి చెప్పుకున్నాం విశేషాలు, అనువాదాలు కాకుండా. అంటే వివిధ భాషల్లో భారతం అనువదింపబడింది, కానీ మనం మూలాన్ని అనుసరించి విశేషాలన్నీ చెప్పుకున్నాం. నిన్నటి వరకు మనం ఆది పర్వాన్ని 57 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 58వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుంకల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థగురు సాయినాథ మహారాజ్ కీ జై. దుష్యంతోపాఖ్యానంలో ఉన్నాం. పుత్రుణ్ణి నువ్వు వదలటం తగదు, నన్ను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను అని సభలో చెప్తుంది శకుంతల. చాలా నీతులు చెప్పింది. మరి చివరిలో నువ్వు సత్యవ్రతుడివి, సత్యాన్ని వదలద్దు అంటూ ఆమె 100 నూతులు తవ్వటం కన్నా ఒక మంచినీళ్ళ బావి తవ్వింది మంచిది. 100 మంచినీళ్ళు బావుల కన్నా ఒక క్రతువు యజ్ఞం చేయటం మంచిది, శ్రేష్టమైనది. 100 యజ్ఞాల కన్నా ఒక పుత్రుణ్ణి కనటం అనేది శ్రేష్టం. అటువంటి పుత్రులు 100 మంది కన్నా కూడాను ఒక సత్యవాక్యం మేలు సుమా. కాబట్టి సత్యాన్ని వదలద్దు, నువ్వు అబద్ధం ఆడద్దు అని. నూతజన పూరితంబులగు నూతులు నూరిటి కంటే అట్లా తిక్కన స్వామియాజీ కమ్మటి పద్యం చెప్పాడు. అలా ఇక్కడ కూడా మూలంలో కూడా చక్కగా చెప్పారు. వరం కూప శతాద్వాపి వరం వాపి శతాత్క్రతు వరం క్రతు శతాత్ పుత్ర సత్యం పుత్ర శతాద్వరం. ఇదే ట్రూ ట్రాన్స్లేషన్ చేశారు తిక్కన స్వామియాజీ తన గ్రంథంలో. తిక్కన కాదు, నన్నయ్య ఆది సభాపర్వాలు నన్నయ్య అనువదించారు. నన్నయ్య గారు చెప్పిన మాట ఇంకా చెప్తుందమ్మ. వేదాలన్నీ చదవటం కన్నా, అన్ని తీర్థాల్లో స్నానం ఆడటం కన్నా ఒక నిజం చెప్పడం అనేది గొప్ప సుమ. సత్యవచనంతో సమానం కాదు అంటూ, మరి సత్యంతో సమానమైన ధర్మం లేదు, సత్యం కన్నా గొప్పది లేదు. అదేవిధంగా ఈ లోకంలో అబద్ధం ఆడటం కన్నా మించిన తీవ్రమైన తప్పు మరొకటి లేదు సుమా. సత్యమే పరబ్రహ్మం సుమా. ఇలా చెప్తూ వచ్చింది ఆమె. ఆ తర్వాత వైశంపాయనుడు చెప్తున్నాడు. ఇంకా అమ్మ చెప్పింది, నువ్వు స్వీకరించకపోయినా నా పుత్రుడు ఈ నీ కొడుకుగా చక్రవర్తి అయిపోతాడయ్యా, ఇందులో అనుమానం లేదని కూడా చివరికి తెగేసి చెప్పింది. ఆ తర్వాత ఆమె బయలుదేరింది వెళ్ళిపోవటానికి. అప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం, ఇంతకుముందు అంతరిక్షం నుండి అశరీరవాన్ని ఇంత వివరంగా సత్యవాక్యాలు పలికిన తర్వాత శకుంతల ఆకాశవాణి పలికింది. చూడు, ఇతను నీ కొడుకే సుమా, వెంటనే స్వీకరించు. అలా అనగానే నేనంతా ఇప్పటిదాకా జరిగిందంతా కూడా నీ క్షేమం కోసమే చేశాను నేను. ఎందుకంటే ఇలా స్వీకరిస్తే నన్ను స్త్రీలోలుడు అంటుంది లోకము. ఆకాశవాణి చెప్పింది కదా, అందరూ విన్నారు కదా, ఋషులు సభికులు అందరూ కూడా విన్నారుగా, నిన్ను స్వీకరిస్తున్నాను అని చెప్పేసి ఆ తర్వాత మరి తన తల్లి దగ్గరికి తీసుకెళ్ళాడు ఆమెని. ఆమె కూడా ఆశీర్వదించింది విషయం తెలుసుకొని.
ఇంతవరకు ఆపుదాం. రేపు మనం కొనసాగిద్దాం మరొక భాగంలో.